ఈ 139వ కీర్తనలో అనేకమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెల్లడి చేశాడు. మనం ఎక్కడ ఉన్నామో, మనం ఏమి చేస్తున్నామో ఇవన్నీ ఎరిగిన దేవుడని చూడండి. 130వ కీర్తన 139వ కీర్తన మొదటి చరణం చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడండి, నేను కూర్చుండుట, రెండవది నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుతున్నావు. నా నడతను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఇక్కడ ఆగుతాం. చూడండి, కీర్తనాకారుడు దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తున్నాడు కనుక ఈ కీర్తనాకారుడు వివరిస్తున్నాడు. దేవుడట నన్ను పరీక్షించి పరిశోధించి నా విషయాలన్నీ నువ్వు తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. ఏమన్నాడు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధించి దేవుని సన్నిధికి వచ్చుతున్న ప్రతి ఒక్కరిని ఆయన పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు, ఆయన పరీక్షిస్తాడు. ఎవరు ఎంత విశ్వాసంతో ఉన్నారో, ఎవరు ఎంత నిరీక్షణతో ఉన్నారో, ఎవరు ఏ విధమైన ఆలోచనలతో ఉన్నారో ఇవన్నీ ఆయన పరీక్షించి పరిశోధించి తెలుసుకునే దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకే 2వ చరణంలో ఏమన్నాడు? నేను కూర్చుండుట నేను లేచుట నీకు ఎవరికంటే తెలిసేది? జీవం కలిగిన దేవునికి తెలిసేది. నేను కూర్చుండుట నేను లేచుట జీవం కలిగిన దేవునికి తెలుసు. ఎక్కడెక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడెక్కడ మనం లెగుస్తున్నామో ఎవరికి ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. కాబట్టి జీవం కలిగిన దేవుడు మనను పరీక్షిస్తూ పరిశోధిస్తున్నాడు కనుక అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఏమన్నా? నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోదును. రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరినా నీవు అక్కడ ఉన్నావు. సముద్రము అగాధములోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు. చూడండి దేవుడు ప్రజలారా, దైవ భయం కలిగి దైవ భక్తి కలిగి జీవించే వారితో దేవుడు తప్పకుండా ఉంటాడు. తప్పకుండా దేవుడు ఏర్పరుచుకుందాం. కొన్ని కొన్ని పరిస్థితులలో దేవుని మర్చిపోయి దేవుని విడిచిపెట్టి మనుషులకు భయపడి మనం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంటాం. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినా, వెర్రి పనులు చేసినా నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్పాడు యోనాతో, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు అన్నాడు. మీరు చెప్పాడా? అవును, మీరు చెప్పాడా? దీవెనం ఇంటికి వెళ్ళి ఎఫ్సిబా దీవెనం ఇంటికి వెళ్ళి శాంతమ్మ కొరకు చెప్పండి తక్క 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 చెప్పేస్తారు. దానివల్ల ఏమైనా ఉపయోగమా? శాంతమ్మ గారికి ఈ విషయం తెలిసినందుకు ఇక చూడ ఆమె మండి పడతారు, లాంగ్వేజ్ ఉపయోగిస్తుంది. నోట్లో వచ్చిన లాంగ్వేజ్ ఉపయోగించి ఆ పక్కనే
నా కోసం ఎందుకు చెప్పావు? ఏమని చెప్పావు? నీకు అంత అవసరమా? బంధువులందరూ తీసుకొస్తుంది, ఆమె ఒక కోటి ఇయ్యాలి, కోటి ఇయ్యాలి అని తీసుకొచ్చి రాజీ లే, మరమ్మా లే, అమ్మా లే, ఇలా అందరూ తీసుకొచ్చి నాలుగు పీకింది. ఎందుకు? ఈ వ్యర్థమైన పని నువ్వు చేయకూడదు. మనకు అంత అవసరమా? ఏమండి, మనకు అంత అవసరమా? చెప్పడమా? వీరే గారు మనకు అంత అవసరమా? మాస్టర్ గారు నీకు అవసరం లేకపోతే మాకు అవసరం అండి అంటుంది పద్మా గారి గుండెల్లో. మాకు అవసరం, నీకు అవసరం లేదమ్మా, మాకు అవసరం అని అంటుంది మైనమ్మ గారు అడగాలండి. ఏమండి, మాకు అంత అవసరం కాదండి. యేసు ప్రభు చెప్పాడు, యోనా నేను నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణానికి జరగబోతున్న ఉగ్రత గురించి ప్రకటించు అన్నాడు. అలాగే మనందరికీ చెప్పాడు దేవుడు, చెప్పలేదు అనుకోకండి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. యేసయ్య మంచి దేవుడని, యేసయ్య గొప్ప దేవుడని, యేసయ్య పాపాలు క్షమించే దేవుడని, యేసయ్య రోగాలు తొలగించే దేవుడని, యేసయ్య త్వరగా రాబోతున్న దేవుడని, ఇలాంటి సువార్త ప్రకటించే అథారిటీ, అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. చప్పట్లు దేవుని పలుకుదాం. హల్లెలూయా. ఏమి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడండి? లూదియా గారి కోసం ఎవరే మరియమ్మ గారికి చెప్పమని ఎవరా ఇలా